వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇప్పుడు సమ్మర్ వచ్చిందండి, చాలా ఎండలు ఉన్నాయి. మన పిల్లలు అనేది ఎక్కువ జ్యూస్లు అడుగుతారండి. నేను ఈ జ్యూస్ ఇంట్లోనే చేస్తున్నాను. ఇక్కడేమో రూహబ్జా తీసుకున్నాను, వాటర్ మిలన్ తీసుకున్నాను. సబ్జా గింజలతో వెంత ఏడైనా చలవ అయిపోతుంది, అందుకోసం ఎక్కువ సబ్జా గింజలు వాడాలండి. పొద్దునుంచి సాయంత్రం వరకు ఒక 3 గ్లాసులు ఇస్తే మన పిల్లలకు వెరైటీ జ్యూస్ చేసి ఇవ్వాలని చాలా బాగుంటుంది. ఇక్కడ తగినంత నేను రూహబ్జా వేసుకున్నాను, దీంట్లో వాటర్ మిలన్ వేసుకుంటున్నానండి. వాటర్ మిలన్ వేసుకున్నాక మళ్ళీ దీంట్లోనే మనం సబ్జా గింజలు వేసుకోవాలి. మన మార్కెట్లో దొరుకుతాయి, అంగిట్లో అయినా అడిగినా సబ్జా గింజలు ఈజీగా దొరుకుతాయి మనకి. ఇవన్నీ వేసుకున్నాక నేను దీంట్లో షుగర్ వేయాలండి. నేను మన రూహబ్జా మన వాటర్ మిలన్ అనేది ఎక్కువ స్వీట్ ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేస్తున్నాను. మీరైతే వేసుకోవచ్చండి. దీంట్లో ఐస్ క్యూబ్లు వేసుకున్నాక తగినంత వాటర్ వేసుకోవాలండి. మనకి ఎంత జ్యూస్ కావాలంటే అంత వాటర్ వేసుకోవచ్చు. ఈ జ్యూస్ అనేది చాలా బాగుంటుంది, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. ఉత్త వాటర్ ఇస్తే మన పిల్లలు తాగరు. పొద్దు నుంచి 6 గంటల వరకు మనకు 6 లీటర్ నీళ్ళు తాగాలి కాబట్టి మన పిల్లలు తాగరు. ఇలా చేసిస్తే మన పిల్లలు కంపల్సరీ తాగుతారండి. ఇలాగనే నేను చేసిస్తాను మన పిల్లలకి. వెరైటీ జ్యూస్ ఇస్తే మన పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు సమ్మర్లో. బయట నుంచి జ్యూస్ తెచ్చిస్తే ఎప్పుడు ఉంటాయో మనకి తెలియదు, కానీ బాగుండవు. మనమే తెచ్చి సొంతంగా మనమే ఇంట్లో చేసుకుంటే మా పిల్లలు కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు, మనకు కూడా బాగుంటుంది. ఇలా చేసి పెడితే ఆలు వేసుకుని తాగుతారండి. నేనైతే ఇలా చేసి పెడతాను మా పిల్లల కోసం, ఆలే ఎంజాయ్ చేస్తుంటారు. మీరు కూడా తప్పక ట్రై చేసి నా కామెంట్లో చెప్పండి. ఇలా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.